దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మహా ఉన్నతమైనటువంటి కృపని మనందరి పట్ల కూడా కనుపరిచాడు. ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాం. ఏ విషయం చెప్పండి? 144,000 మందిలో మాయమైనటువంటి దాను అనేటువంటి గోత్రం గురించి అద్భుతమైన విశ్లేషణ. దేవుని యొక్క మహాకృపను బట్టి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న రీసెర్చ్ని బట్టి కొంత సమాచారాన్ని, నా యొక్క అభిప్రాయాన్ని, నా యొక్క విశ్వాసాన్ని మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశాను. 144,000 మందిలో మిస్ అయినటువంటి ఒక గోత్రం గురించి మాట్లాడుకున్నాం. బహుశా ఇంకొక 2 రోజులు ఈ 144,000 మంది కాన్సెప్టే ముందుకు వెళ్తుంది. అప్పుడు జాగ్రత్తగా గమనించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి విషయం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. కొంచెం దీని మీద అనర్థాలు, కొన్ని తప్పుడు బోధలు, అలాగే భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి ఒక విషయం మీద నేను పరిశీలించాలని నేనైతే ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథంలో స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి ఒక బృందం కనబడుతుంది. స్త్రీ సాంగత్యము లేనటువంటి పరిశుద్ధుల సమూహం కనబడుతుంది. ఆ సమూహం గురించి ఈరోజు నేను మీ అందరితో కూడా మాట్లాడి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీ అందరితో కూడా నిన్ను పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే ఈ స్త్రీ ఎవరు అనేటువంటి విషయంతో పాటుగా కన్యక ఎవరు, వ్యభిచరించిన వారెవరు, వ్యభిచరించని వారెవరు, అసలు పెళ్ళి అనేటువంటిది చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మీ అందరి ముందుకి కూడా నేను తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి ఆ సమూహం గురించి ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆ మాట ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనానికని మనం చదివినట్టయితే ఒక అద్భుతమైనటువంటి చక్కటి మాట ఆ చోట రాయడానికి దేవుడు కృప అందించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనము, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడింతురు. వీని దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అనేటువంటి మాట కనబడతా ఉంది. వీరు స్త్రీ సాంగత్యమును ఎరగనటువంటి వారై ఉన్నవారు, వారి అనింద్యులు, వారి నోట ఏ అబద్ధమో కూడా లేదు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో మాట ఉంటుంది, మండుచున్నటువంటి అగ్నిగుండముల్లో పడబోయేటువంటి వ్యక్తుల్లో అబద్ధికులు కూడా ఉన్నారు. వీరి నోట కూడా ఏం కనబడట్లేదు అంట్లా, అబద్ధం అనేటువంటిది కనబడట్లేదు. అంటే ఈ రోజు నేను దాని గురించి నేను టచ్ చేయట్లేదు. ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం దేవుడు అందిస్తే అప్పుడు మాట్లాడతాను. అలాగే యూట్యూబ్లో ఫాలో అవుతున్నటువంటి, రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కూడా తెలియజేస్తున్నాను, బహుశా 2025 ఎండింగ్ వరకు ప్రకటన గ్రంథం మీదే మనం వివరణ ఇవ్వబోతున్నాం. 2026 నుంచి దేవుడు రాకడ ఆలస్యమైతే, అన్నీ కూడా అనుకున్న విధంగా ఒకవేళ జరిగితే 2026 నుంచి కూడా ప్రకటన గ్రంథమే. మిగిలిన గ్రంథంలో కూడా జోడించి దీన్ని మళ్ళీ మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రకటన గ్రంథంలో నేను మర్చిపోయినటువంటి, నేను వివరించకుండా మర్చిపోయినటువంటివి, మీకు ఉన్నటువంటి సందేహాలు, మీకు తెలియనటువంటి అర్థం కానిటువంటి విషయాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు దాన్ని తెలియజేసినట్టయితే దాని మీద కూడా ప్రత్యేకమైన ప్రసంగాన్ని కూడా నేను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, వీరు స్త్రీ సాంగత్యమును ఎరగనటువంటి పరిశుద్ధులు అనేటువంటి మాట కనబడుతుంది. ఎవరు వీరు అంటే, వీళ్ళు పెళ్లి చేసుకునేవారా, బ్రహ్మచారుల,
రకరకాలైనటువంటి వివరణలు చాలామంది ఇచ్చే ఉంటారు. కొంతమంది ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే దీని మీద ఆల్రెడీ ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. ఎవరన్నా మనల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వడం అనేటువంటిది మన బాధ్యత, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఆ సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది కరెక్ట్ అనిపించవచ్చు, కరెక్ట్ కాదనిపించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఆ సమాధానం వాళ్ళు అంగీకరించకపోగా మళ్ళీ వాదిస్తూ ఉంటారు. వాళ్ళతో ఎంత మాట్లాడినా సరే అది మంచిది కాదు. ఎందుకంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మూర్ఖులతో వాదించొద్దని కూడా వాక్యం సెలవిస్తోంది కనుక కొన్ని విషయాలు నేను పట్టించుగా. కాబట్టి వీడియో రూపకంగా మాట్లాడాలని ప్రయత్నం చేశాను. అంటే చాలామంది దీని గురించి ఏం మాట్లాడుతుంటారంటే, వీరు ఎవరంటే క్రైస్తవ సంఘం, ఇది సంఘస్థులు. కాబట్టి ఎవరు వీళ్ళంటే శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి మిడ్ పోస్ట్ ట్రిబులేషన్ నమ్మేటువంటి సిద్ధాంతాల్లో వెళ్ళే వ్యక్తులు వేరు. అయితే ఇంకొక విషయం నాకు మొన్న ఒక వీడియో కట్ చేసి పంపించారు, నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, సేవకుల పేరు నేను చెప్పను, కానీ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే 1000 ఏండ్ల పరిపాలన జరిగిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుందంట. 1000 ఏండ్ల పరిపాలన చూడండి, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అంటని ఒక పాస్టర్ గారు వీడియో చేస్తే అది క్లిప్ చేసి పంపించారు. అంటే నేను కౌంటర్ ఇవ్వాలండి, నాకెందుకు వచ్చింది అది? నా బాధ్యత అది కాదు, నా పని అది కాదు. ఆయన ఆ విశ్వాసంలో వెళ్తున్నాడేమో, ఏమో. ఎవరు చెప్పింది నిజమనేటువంటిది కాలం అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా, మరి ప్రాముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ బలి అవ్వలేదు అని అందరూ వాగారు. ప్రపంచంలో నేను ఒక్కడనే, గొప్ప చేసుకోవడానికి చెప్పట్లేదు, నేను ఒక్కడనే బలైపోయింది అది పనికొచ్చే పెయ్యి అని ప్రపంచంలో నేను ఒక్కడనే ఎప్పటికే వాదిస్తున్నాను. ప్రపంచంలో చాలామంది బలైపోయిందని స్టార్ట్ చేశారు. తర్వాత యూదులు బయటకు వచ్చేది మంచి బలి కాదని చెప్పిన తర్వాత ఆగిపోయారు. కానీ నేను మాత్రం ఎప్పటికీ అదే రూట్లో వెళ్తున్నాను. అది నిజమా కాదా అని 2 రోజుల క్రితం తెలిపింది. యూదులే బయటకు వచ్చి మమ్మల్ని క్షమించండి, బూడిద మేము సేకరించేసాము అని చెప్పేశారు. ఇప్పుడు మనం చెప్పింది రైట్ అయిందా లేదా? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషనా లేదా? యూట్యూబ్లో ఫాలోవర్స్కి డబ్బుల కోసం ప్రయత్నాలు చేసే అంత దిక్కుమాలోనైతే నేను కాదు. ఉంటే జెన్యూన్ వార్తను అందిస్తాను, లేదంటే అందించను. నా ఛానల్కి రిస్క్ అయినప్పటికీ కూడా నేను అందించే ప్రయత్నం పొరపాటును కూడా. కానీ రీసెంట్గా అర్థమైంది, వాళ్ళే బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఒక్కడు మాట్లాడట్లేదండి. ఎప్పటి వరకు ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు ఇతను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తుల పేర్లు నేను ఉచ్చరించలేదు, ఎక్కడ కూడా సంబోధించలేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ చేయడం నా ఉద్దేశం కాదు, అది నా పని కాదు. సరే, ఇప్పుడు ఏమంటామంటారంటే ఈ స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి బృందాన్ని కొంతమంది క్రైస్తవ సహోదరులు ఏమని నమ్ముతూ ఉంటారంటే, ఇది క్రైస్తవ సంఘము, శ్రమల్లో కట్టబడినటువంటి, శ్రమల్ని జయించి నిలబడినటువంటి క్రైస్తవ సంఘము అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు. కొంతమంది ఏమని అంటారంటే, వీరు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా నిలబడినటువంటి సమూహం ఇది. పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే స్త్రీ సాంగత్యమును వారు చెయ్యలేదని ఉంది. కాబట్టి స్త్రీని ముట్టుకోలేదు, స్త్రీతో పాపం చేయలేదు, స్త్రీతో సంసార జీవితాన్ని అనుభవించలేదు, పెళ్లి పెటాకులు ఏమీ చేసుకోకుండా దేవుని కొరకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తుల్లో కొందరు వీరు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఎవరు చెప్పేది నిజం అనే దానికంటే కూడా బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్పేదే నిజం. బైబిల్ని కాదని ఎవరైనా మాట్లాడినా వారు అబద్ధికులే, అది నేనైనా సరే. నిజం బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏం నిజం రాయబడి ఉందంటే క్లియర్గా రాయబడింది. అధ్యాయం 1వ వచనంలో వారు ఎవరు అని చెప్పి, అదే అధ్యాయం 1వ వచనంలో వారు ఎవరని క్లియర్గా రాసేసాడు. చూడండి ఎవరో వాళ్ళు. 14వ అధ్యాయం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖింపబడి ఉన్న, చెప్పండి, 144,000 మంది ఆయనతో కూడా. ఎవరు వీరు? 144,000 మంది ఎవరు చెప్పండి?
ఏమంటే అక్కడేమో 1,44,000 మంది, ఇక్కడేమో 144 అని ఉందండి. ఏటండి బాబు ఇవి తేడా? అన్నీ చెప్తాను ముందు ముందు రోజులు, ఓకేనా? కాబట్టి ఇక్కడ అర్థం కావలసింది ఏంటంటే, ఆ 1,44,000 మంది ఎవరని చెప్పాను నేను? 12 గోత్రాలకి సంబంధించిన యూదులు. కాబట్టి స్త్రీ సాంగత్యము ఎరగినటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారన్నమాట? లోక సంబంధమైన క్రైస్తవ సంఘమా, యూదుల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి తొలి క్రైస్తవ సంఘమా? ప్రథమ ఫలము అని ఉంది అక్కడ. వీరెవరంటే యూదులు, క్రైస్తువులు కాదు. పెళ్లి పెటాకులు చేసుకోకుండా విడవబడిన వాళ్ళు కాదు. క్లియర్గా రాయబడి చూడండి. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును కూడా. ఫస్ట్ తన తండ్రి అని నమ్మారు, తర్వాత కుమారుడు కూడా ఉన్నాడు, కుమారుడు యందు విశ్వసించడం వల్ల రక్షణ నమ్మిన ఆ వ్యక్తుల నామము నొసలు యందు లిఖింపబడిన 144,000 మంది. చెప్పండి. ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వెంటనే నేను విని నా శబ్దం వీణులు వాయించిన వైనికుల నాదమును పోలినది. వారి సింహాసన ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరికి ఆ కీర్తన నేర్చకొనజాలరు. ఎవరికి ఆ పాట పాడడం రాదు, వాళ్ళకి తప్ప. ఎవరల్లో? యూదులు. 1,44,000 మంది యూదులు ఆ స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి పరిశుద్ధులను గమనించాలి. అన్యుల్లో నుంచి కొనబడినటువంటి క్రైస్తవ సంఘం కాదు. అంటే డైరెక్ట్గా అక్కడ రాయబడింది 144,000 మంది అంటే 144,000 మందిని. దానికి 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఏ గోత్రాలకు సంబంధించి 12 గోత్రాలు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి అది యూదులకి సంబంధించిన నాయన, క్రైస్తవ సంఘం కాదని చెప్తున్నాను నేను. రెండవదిగా స్త్రీ సాంగత్యం ఎరగినటువంటి వాళ్ళ రాసిన మాటను పట్టుకుని వీరు పెళ్లి కాని వారు, నిష్ఠ బ్రహ్మచారులు, జీవితంలో ఎప్పుడూ కూడా ఆడదాన్ని ముట్టకుండా నిలబడినటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పి కొన్ని వాదోపవాదనలు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ పెళ్లి కాని వారిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుని నియమించుకుంటే, దేవుని దృష్టిలో పెళ్లి చేసుకున్న వారు ఒక దిగుస్థానం పొందుకున్నట్టే కదా. వాస్తవానికి వివాహం అనేటువంటి వ్యవస్థను పెట్టింది ఎవరు? ఆయన. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పింది ఎవరు? ఆయన. వివాహం అన్నిటికంటే కూడా ఘనమైనది అని రాయబడింది ఎక్కడ? బైబిల్లో. కాబట్టి ఈ వచనం పట్టుకొని కొంతమంది, నేను పేర్లు అయితే ప్రస్తావించను కానీ, వాళ్ళు ఏమంటారంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి మహా గొప్ప భాగ్యము, మనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పరలోకంలో అని బోధిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోకుండా నిష్ఠ బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళకి పరలోకంలో ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయంట. వాక్యంలో ఒక వచనం చూపించమండాలి, బైబిల్ అంతట్లో ఒక రెఫరెన్స్ని చూపించమనండి. నేను మాట్లాడడం మానేయడం మొదలెడతాను ఇక్కడి నుంచి. పెళ్లి చేసుకోకుండా విడవబడి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైన స్థానం పరలోకంలో ఇస్తాడు అనే వచనం బైబిల్ అంతట్లో ఒకటి ఉంటే చూపించండి. అలాంటి బృందాలు ఉన్నాయా? అలాంటి డినామినేషన్లు ఉన్నాయా? వాళ్ళు పెళ్ళి ఏం చేసుకోకుండా దేవుడి సేవ చేస్తుంటారు, మంచిదే. పౌలు గారు ఏమన్నారంటే, మీరు శోధనలో పడిపోయేటువంటి వ్యక్తులైతే మీరు తట్టుకోకుండా పాపంలో పడిపోవడం అనేటువంటిది మీ జీవితంలో ఉంటే పెళ్లి చేసుకోండి. ఒకవేళ శోధనని జయించి పాపం జోలికి పోకుండా నిలవబడగలను ఒంటరిగా ఉండి అని నమ్మితే, ఉండగలిగితే పెళ్లి చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. అది కూడా ఎవరికి వర్తించిందంటే సేవకుల గురించి మాట్లాడారు. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి పరలోకంలో ఏం గొప్ప స్థానం ఉండదు. పెళ్లి చేసుకోనప్పటికీ పరిశుద్ధంగా నిలబడినటువంటి వ్యక్తికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు, వాళ్ళు ప్రత్యేకంగా నిలుస్తాడు, అందులో సందేహం లేదు. అంతేకాని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాం కాబట్టి పరలోకంలో పెద్ద స్థానం, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. అది పెళ్లి చేసుకోకుండా కాదు,
వ్యభిచరించకుండా పరిశుద్ధంగా నిలవబడినటువంటి ఒంటరి వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడు నీకు దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆడదాన్ని మగవాళ్ళని ప్రత్యేకంగా ముట్టేసుకోకర్లేదండి. ఆలోచనలోనే ఎంతమంది ఎన్ని వ్యభిచారాలు చేసేసారు, ఊహల్లోనే ఎన్ని రకాలైనటువంటి వ్యభిచారాలు చేసేసి ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి వివాహానికి వ్యతిరేకి కాదు దేవుడు, వివాహానికి విరోధి కాదు బైబిల్. ఏమనుందంటే క్లియర్గా మీరు ఉండగలిగితే ఒంటరిగా ఉండండి. ఉండలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు, ఇది శరీరాచలను జయించలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం చేయడం కంటే, పాపంలో వెళ్ళడం కంటే పెళ్లి చేసేసుకోవడం నేను. కానీ ఉండగలుగుతూ ఉండండి. ఉన్నారు అలాంటి సేవకులు కూడా ఉన్నారు. కొంతమంది చేసుకోకుండా అలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా తప్పు. ఏది కరెక్టో? యూదుల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి తొలి క్రైస్తవ సంఘస్థుల వాళ్ళు. పాస్టర్ గారండి ఇక్కడ వరకు చాలా బాగుంది గారండి, మరి స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి వ్యక్తులు అనేటువంటి మాట రాయబడింది కదండి. స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వ్యక్తులు అని మాట రాయబడింది కదండి. అంటే యూదుల్లో పెళ్లి చేసుకునే వారండి వాళ్ళు. ఆ యూదుల్లో నుండి ఎప్పుడు కూడా ఏ స్త్రీని కూడా ముట్టనటువంటి వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళు పురుషులే కదండి అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడి నుంచి మీరు వాక్యాన్ని. ఈ తెలుగు బైబిల్లో ఏమని రాయబడిందంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి ఆయన వెంబడిస్తూ వెళ్తున్నారు. స్త్రీ సాంగత్యము ఎరగని అనే మాట. కాబట్టి వీళ్ళు ఎవరో? స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే ఎవరో? మగళ్ళ ఆడల్లా? స్త్రీ సాంగత్యం పెట్టుకోలేని వాళ్ళు అంటే వాళ్ళు ఎవరై ఉంటారు? మగవాళ్ళనా ఆడవాళ్ళనా? చెప్పండి అమ్మా, అది కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళు స్త్రీ సాంగత్యాన్ని పెట్టుకోలేదు, స్త్రీని ఎప్పుడు ముట్టుకోలేదు, స్త్రీతో ఎప్పుడు సంసార జీవితంలో పాలు పంచుకోలేదు, స్త్రీలతో ఏ విధమైన సంబంధం పెట్టుకోలేదు. ఎవరల్లో? మగవాళ్ళ ఆడవాళ్ళ? కాబట్టి వారు ఎవరు అంటే మగవారు. యూదుల్లో స్త్రీలని ముట్టకుండా నిష్టగా నిలవబడిన మగవారు. పెద్ద అబద్ధం ఇది. అది ఫేక్ థియాలజీ, ఫేక్ స్టేట్మెంట్. అది పచ్చి అబద్ధం. ఎందుకో కూడా చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్లో స్త్రీ సాంగత్యమును ఎరగని అనేటువంటి పదం దగ్గర వర్జిన్ అని ఉంది. వర్జిన్ అంటే కన్యక అని అర్థం. వర్జినిటీ, కన్యత్వం అనేది మగాళ్ళకి ఆపాదించబడేదా, ఆడవాళ్ళకి ఆపాదించబడేదా? సమాజంలో జస్ట్ నేను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను. ఎవరికి ఆపాదించబడుతుంది? లేడీస్కి. అవునా కదా? లేడీస్కి. ఇప్పుడు ఈ లేడీసా? ఒకవేళ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆలోచిస్తే వాళ్ళు పురుషులై ఉంటారు. ఎందుకు? స్త్రీ సాంగత్యముని ఎరగని చెప్పాలి మగవాళ్ళనే తెలుగు బైబిల్ బట్టి అర్థమవుతుంది. ఇంగ్లీష్ బైబిల్ బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళు ఆడవారు అని అర్థమవుతుంది. ఎందుకంటే వర్జినిటీ అనేటువంటిది ఆడవారికి మాత్రమే వర్తించదనే మాట కూడా కరెక్ట్ కాదు, కానీ సంబోధింపదగినది. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడే కన్యత్వము అనేటువంటి పదం వాళ్ళకి వర్తింపదగినది. మగాళ్ళకి కన్యత్వం అనేటువంటిది వర్తిస్తుందా? కొంచెం ఇలా మాట్లాడుతున్నాండి, వేరేగా అనుకోకండి. అలా మాట్లాడకపోతే వాక్యం అర్థం కాదు. మనకి ఇష్టానుసారంగా వాక్యం నేను బోధించిన మీరు అర్థం చేసుకున్న మళ్ళీ శాపం అది. కాబట్టి ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, క్లియర్గా మాట్లాడుతున్నాను, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం అంటేనే ట్రాన్స్పరెంట్. ప్రకటన గ్రంథం అంటే ట్రాన్స్పరెంట్ ఏంటి? బైబిల్ అంతా ట్రాన్స్పరెంట్గానే మాట్లాడు. ఆడవాళ్ళు మాట్లాడగలరు ఇలాగా? ఆడవాళ్ళు సేవకులుగా నిలబడిన వారు ఇలా మాట్లాడగలరా? ఈ విషయాలు మాట్లాడగలరా? పాపాన్ని గురించి ఖండిస్తూ ఆడ సేవకురాలు మాట్లాడగలదా?
వ్యభిచారం అనేటువంటి మాట గురించి ఆడ సేవకురాలు ఇక్కడ నిలబడి మాట్లాడగలదా? కాబట్టి ఎవరు అనేది మీకు అర్థం కాదు. నేను దాంట్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే బ్యాడ్ అవుతాను నేను. మాట్లాడగలరా ఈ కన్యతల గురించి? అది ఆడలు మాట్లాడగలరా ఇక్కడ నిలబడి? ఎంతమంది ఉన్నారు కన్యత్వం గురించి, కన్యక అనేటువంటి దాని గురించి, వర్జినిటీ గురించి ఎంతమంది విన్నారు? నేనైతే ఒకప్పుడు బాగా వినేవాడిని. పెళ్లి చేసుకునే ముందు కొంతమంది మగ సన్నాసులు వర్జినిటీని కోరుతూ ఉంటారు. కోరడం తప్పేం కదా, మంచిదే. అది పెళ్లి చేసుకునేటువంటి సమయం వరకు వర్జినిటీ కోల్పోకుండా నిలవబడినటువంటి వ్యక్తుల యొక్క సంతానమే వర్ధిల్లుతుంది. పెళ్లి చేసుకునేటువంటి భర్త రాకముందే వర్జినిటీ వేరే వ్యక్తులతో కోల్పోతే వారి సంతానం వర్ధిల్లదు. భర్త దగ్గరే వర్జినిటీ అనేటువంటిది కోల్పోవాలి. ఇది నిజం. అంతకంటే ముందుగానే అది కోల్పోతే, చేసుకునేటువంటి భర్తతో కాకుండా అంతకుముందు ఎవరితో అది ఆ సంతానం వర్ధిల్లదంటాను. శాపగ్రస్తమైన సంతానంగా మారిపోవచ్చు అంటాను. చాలామంది మగాళ్ళు నాకు వచ్చేటువంటి భార్య కన్యకై ఉండాలి, వర్జినై ఉండాలి, ఏ పురుషుని యొక్క స్పర్శ ఎరగనటువంటి ఆడదై ఉండాలి అని కోరుకుంటారు. నిజంగా చెప్తున్నాను, ఒక పురుషుడు, ఒక భర్త వచ్చేటువంటి భార్య నుంచి కోరుకునేటువంటి మొట్టమొదటి లక్షణం ఏదన్నా ఉందంటే అందం కాదు, ఎత్తు కాదు, పర్సనాలిటీ కాదు, రంగు కాదు, క్యారెక్టర్ కోరుకుంటాడు. నిజమైన అసలు సిసలైన ఖచ్చితమైనటువంటి మగాడు వచ్చే భార్య క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఉండాలని కోరుకుంటాడు. అందం, ఎత్తు, పర్సనాలిటీ అన్నీ వేరే విషయం. కానీ కొంతమంది మగాళ్ళు ఎలా ఉంటారంటే పెళ్లి చేసుకునే ముందు, ఇప్పటికీ కూడా నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, వర్జినిటీ టెస్ట్ చేయించిన తర్వాత పెళ్లి చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఈనాటికి కూడా కన్యత్వపు పరీక్షలు చేయించిన తర్వాత డాక్టర్ దాన్ని ధృవీకరించి కన్యక అని సర్టిఫికెట్ ఇస్తేనే పెళ్లి చేసుకునే మగ సన్నాసులు ఎప్పటికే ఉన్నారు. ఈడు మాత్రం ఎంతమందితో అన్నా తిరగవచ్చు అంతకుముందు. అదేంటి, ఆడవారికి మాత్రమేనా కన్యత్వం వర్తించేది, ఏ మగాళ్ళకి వర్తించదా? అదేంటో తెలియదు కానీ, ఒక శాపమా ఇంకోటో తెలియదు కానీ, ఒక ఆడ వ్యక్తి పెళ్లి చేసుకుంటే పెళ్ళయిందా కాదని తెలిసిపోద్ది. ఎలాగా? బొట్టు, తాలి, కింద మెట్టు. మగాడికి పెళ్ళి అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలాగా? ఆడికి ఏమీ ఉండవు. ఎప్పటికీ తెలుసుకోలేరు మగాడికి పెళ్ళి అయిందా లేదని. మరి అదేమి దురదృష్టకరమో తెలియదు. ఇప్పటికే ఉన్నారు. నేను కొన్ని వార్తలు వింటున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. వర్జినిటీ టెస్ట్. ఆ వర్జినిటీ అనేటువంటిది కొన్నిసార్లు పాపము, శరీర సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకోకుండా కూడా పోతూ ఉంటుంది. ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదు. ఎక్కువగా రన్నింగ్ చేసేటువంటి ఫిమేల్స్కి, సైక్లింగ్ చేసేటువంటి ఫిమేల్స్కి, ఇలాంటి వాళ్ళకు కూడా ఆ లక్షణాలు కనపడ. కొందరి విషయంలో వర్జినా కాదా అనేటువంటి టెస్ట్ అనేది పూర్తి అబద్ధం. అది నిజంగా ఉంటారు ఎప్పటికీ కూడా. ఎందుకు నేను మాట చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, ఎవరో మనకు నాకు చదువుకునే రోజుల్లో పరిచయం ఉన్న వ్యక్తి చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, బాగా సెటిల్ అయిపోయారు. చదువుకున్నప్పటి నుంచి కొంచెం నేనంటే ఇష్టం అనుకుంటా, నాకు తెలియదు ఆ విషయం. చాలా మంచి భర్త, అందగాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అందుకే నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశాను, మెసేజ్లకి రిప్లై ఇవ్వడం కూడా మానేశాను. మా భర్త ఇలా వేధిస్తున్నాడు, నాకు ఉండబుద్ధి అవుతలేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు. నేను ఏం చేయాలి ఇప్పుడు? నీకు ఉండబుద్ధి కాకపోతే నేను ఏం చేయలేను, ఇక్కడికి వచ్చేయమని చెప్పాలా? చాలా ఇబ్బంది పెడుతున్నాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఏమి ఉండవు. వాడు మంచోడైనా చెడ్డోడైనా ఇంక పడాలి, అనుభవించాలి. అందరూ మంచి భర్తలే లేరు, చెడ్డ భర్తలు కూడా ఉన్నారు, అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఇంక తప్పక. కొంతమంది అంటే నీకు ముందే సంబంధాలు ఉన్నాయి, పెళ్లి కాకముందే నీకు ఏ రిలేషన్స్ ఉన్నాయి, నీకు లవ్ ఉందని విన్నాను, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అని విన్నాను. పెళ్ళి అయిపోయిన 20 సంవత్సరాల తర్వాత టార్చర్ పెడుతుంటారు కొంతమంది.
ఇంకా మంచిదే ఒకటి పంచుకొని ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, ఏదైనా చేసుకుని చచ్చిపోతే. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకి తల్లిగా తండ్రిగా ఉన్నవారు ఎవరన్నా ఉంటే ఆచి తూచి ఆలోచించి వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని పెళ్లి చేయండి. బలవంతపు పెళ్ళిళ్ళు చెయ్యకండి. మీరు చేస్తే బాగానే ఉంటారు, చచ్చిపోతారు కొంతకాలానికి, వాళ్ళు నరకం అనిపించాలి. నచ్చితే చేయండి, నాకు నచ్చలేదమ్మా చేయొద్దు. నేను ఇచ్చే సజెషన్ అది. ఎందుకంటే కాపురం వాళ్ళిద్దరూ చేయాలి, నువ్వు వెళ్ళవు మధ్యలోకి. నచ్చితే చేయండి. ఎంత ఎలాటోళ్ళైనా ఇంకా వాళ్ళే కావాలంటే కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా కొంతకాలం మనం వద్దు వద్దు అంటాం. ఇంకా వాళ్ళే కావాలంటే మనం ఏం చేస్తాం? తర్వాత కర్మ ఎవరు అనిపిస్తారు? నువ్వే. నువ్వు అనిపించు, నువ్వే కదా చేసుకున్నావు కాదని అని అనండి అప్పుడు. కానీ నచ్చనటువంటి ఇలాంటి వివాహాలు చేయడం వల్ల సుఖశాంతులు లేనటువంటి కుటుంబాలని నా ఫ్రెండ్ సర్కిల్లోనే కాదు, నా బంధువుల్లో కూడా చాలా మందిని చూస్తున్నాను. నా బంధువుల్లో తల్లిదండ్రులు తల బాదుకుంటూ ఉంటారు, రే హేమనం ఆ రోజున ఆ పెళ్లి చేసేస్తుంటే బాగుండరా, సుఖపడట్లేదురా, ఈ రోజున ఆ వ్యక్తిని ఎంతగా బాధపడ్డాను గల కారణం నేనేనేమోరా అని బాధపడే బంధువులు నా కుటుంబంలో ఉన్నారు. ఎవరికైనా అభ్యంతకరంగా ఉన్నాయి మాటలు ఏమన్నా? నిజాలు చెప్తున్నానమ్మా. మీకంటే వయసులో చిన్న ఉన్నాయి, కానీ దేవుని బట్టి కొన్ని పెద్ద మాటలు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. వర్జినిటీ, కన్యత్వం కాపాడుకోవాలి. కన్యత్వాన్ని పెళ్లి కంటే ముందుగా కోల్పోయినటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో ఎవరో తెలుసా? వ్యభిచారులు. వారి సంతానం వర్ధిల్లదు అని కూడా క్లియర్గా సెలవిస్తాం. పాత నిబంధనలో కూడా బలమైన ఖచ్చితమైనటువంటి ఒక కట్టడని పెట్టేశాడు. ఎవరైనా ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకున్న తర్వాత బ్లడ్ కానీ కనబడకపోతే అందరి మధ్యకి తీసుకుని వచ్చి కొట్టండి అని చెప్పి, అలాగే ఎక్కడ కొట్టించలేదు. ఆ భయంతో అయినా జాగ్రత్తగా ఉంటారని. అంటే దేవుడు ఒక స్త్రీ తన వర్జినిటీని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఎంత అద్భుతంగా కలిగి ఉన్నాడో చూడండి. పెళ్లి చేసుకునే సమయానికి ఒక స్త్రీ కన్యత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన దేవునికి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకుంటే, పాత నిబంధనను బట్టి అర్థం చేసుకుంటే. వాటిని బట్టి కూడా నాకు కొన్ని ఇంటర్వ్యూస్లో కౌంటర్లు ఇచ్చారు కొంతమంది. ఇచ్చినప్పుడు చాలా చాలా అందంగా స్పందించి మాట్లాడాను. అంటే దేవుడు ఒక స్త్రీని భర్త వచ్చే వరకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పలే? కన్యగానే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడే కోరుకుంటున్నాడంటే మనిషి కోరుకోడు. నిజంగా చెప్తున్నాను, ప్రతి స్త్రీకి మీ కుమార్తెలకి చెప్పండి, భర్త వచ్చు సమయం వరకు పొరపాటున కన్యత్వాన్ని కోల్పోకూడదు. ఒకవేళ కోల్పోయి తర్వాత ఎవరినన్నా చేసుకున్నా వాళ్ళ సంతానం వర్ధిల్లదు. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా, వారి సంతానం వర్ధిల్లదు, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. నువ్వు చేసిన పనికిమాల పాపాన్ని బట్టి రేపు రోజు నీ కడుపును పుట్టినటువంటి పిల్లల శాపాన్ని అనిపించుకోవాల్సి వస్తుంది. భర్త వచ్చు వరకు నీ కన్యత్వాన్ని పాడు చేసుకోకూడదని ఉంది బైబిల్లో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, మాట్లాడాలంటే నేను ఏమంటారు దాన్ని, మోటివేషనల్ సెర్మన్స్ ఇవ్వడం మానేసాను. స్టార్టింగ్లో ఉండేది, ఇప్పుడు స్పిరిచువల్ ఇన్డెప్త్గా వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా అవి రావట్లేదు, అవి దాని ప్రస్తావన కూడా వెళ్ళట్లేదు. అయితే ఇందాక మనం తెలుగు బైబిల్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళు పురుషులని అర్థమైంది. ఇంగ్లీష్ బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకుంటే వీళ్ళు వర్జిన్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. కాబట్టి వాళ్ళు ఆడవారు, పాపం చేయకుండా నిలబడినటువంటి ఆడవారు అనేటువంటి మాట అక్కడ వర్తిస్తూ ఉంది. ఇంతకీ వీళ్ళు ఆడాలా మగాళ్ళ? చెప్పాలి, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ? చెప్పండి. మీ బుర్రలోకి ఏదో ఒక ఆలోచన వచ్చే ఉంటుంది, నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎవరై ఉంటారు వాళ్ళు? చెప్పండి. నపుంసకుల, షండుల? వచ్చే ఉంటుంది కదా. నపుంసకుల్ని, షండుల్ని దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? ఏమని పిలిచాడు? నా కుమార్తెలు అన్నాడు. నా కూతురులు మీరు. తెలుసా? వాళ్ళకుంటుంది స్థానం, అత్యున్నతమైన స్థానం ఉంటుంది వాళ్ళకి. నా రాజ్యంలో అత్యున్నతమైన స్థానం మీకు ఇస్తానన్నాడు.
భర్త ఉంటారో, కొంతమంది పనికిమాల రాజులు వాళ్ళు అలా చేయబడిన వాళ్ళు ఉన్నారు. వారు నా కుమార్తెలు అన్నాడు దేవుడు. నా కుమార్తెలు, నా కూతుర్లలో వాళ్ళకి నేను అత్యున్నతమైన స్థానం ఇస్తాను అన్నాడు. కానీ మరి ఎవరిల్లు ఈ 1,44,000 మంది అంటే యూదుల్లో నపుంసకులుగా షండులుగా మారిన వాళ్ళ? నోవే. ఎవరో చెప్పమంటారా? వారు యూదులు అంతే. అందులో మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వర్జిన్ అనేటువంటి పదం గ్రీకు భాషలో కానీ మనం చూస్తే పార్థినోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. పార్థినోస్. దాని అర్థం ఏంటంటే పురుషుణ్ణి ముట్టనటువంటి స్త్రీ, పెళ్లి చేసుకోనటువంటి స్త్రీ. ఆఖరగా ద మెన్ హూ వాజ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఐడోలేటరీ అని ఉంది. ఏ వ్యక్తి అయితే విగ్రహమునకు దూరంగా ఉన్నాడో వాడిని కూడా దేవుడు ఏమని పిలిచాడన్నమాట? కన్యలు అని పిలిచాడు, వర్జిన్స్ అని పిలిచాడు. అంటే వీళ్ళు ఎవరంటే, స్త్రీ సాంగత్యం ఎరగిన వ్యక్తులు ఎవరంటే, విగ్రహమును ముట్టకుండా, విగ్రహముకు నమస్కరించకుండా, విగ్రహముకు లోన కాకుండా దేవుని యందు విశ్వాసముతో నిలకడగా నిలవబడినటువంటి యూదులు సంఘం అది. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా లేదు నేను చెప్పింది? కన్యక అనేటువంటిది బైబిల్ ప్రకారంగా దేవుని ఉద్దేశపూర్వకంగా ఆడవారికి మాత్రమే కాదు ఇది వర్తించేది, అలాగనే మగవాళ్ళకి మాత్రం కూడా కాదు, ప్రజని కూడా, ఇజ్రాయేలు వ్యవస్థను కూడా కన్యక అని పిలిచాడు దేవుడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం తీద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను, చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకునడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినునా? ఇజ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కన్యక అని? ఇజ్రాయేల్ కూడా కన్యక అని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆమోస్ గ్రంథం కూడా తీద్దాం, చూడండి ఒకసారి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి నేను ఎత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు, చెప్పాలి, కూలిపోయేను. కన్యక అని చెప్పి ఇశ్రాయేలు వ్యవస్థను కూడా, ప్రజలను కూడా దేవుడు పిలిచాడు. కాబట్టి ఎవరు అంటే వీళ్ళు ఏ యూదులైతే శ్రమకాలంలో విడవబడ్డారో ఆ యూదుల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి తొలి క్రైస్తవ సంఘము. యూదులకు మాత్రమే పరిమితించేటువంటి మాట అది. అందుకే వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారు? సీనాయి పర్వతం మీద. బయటి వాళ్ళు అయితే ఎక్కడ ఉండాలి? ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులకి చెదిరిపోయి ఉండాలి. ఆ చెదిరిపోయిన వారిని లాస్ట్లో దేవుడు మళ్ళీ దేవదూతలు పంపించి సేకరిస్తానన్నాడు. యూదులకి ఆ కరం పట్టలేదు, అప్పటికే ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎవరో స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి బృందం ఎవరో చెప్పాలి? యూదుల్లో నుండి పుట్టుకొచ్చిన మొట్టమొదటి ప్రథమ క్రైస్తవ సంఘం, ఒక కాంగ్రిగేషన్ అది. యూదులు ఇప్పుడు కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు కొందరు. కాంగ్రిగేషన్గా, ఒక సంఘంగా, ఒక బృందంగా ఏర్పరచబడిన తొలి యూదుల క్రైస్తవ సంఘం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు మరి వాళ్ళని స్త్రీ సాంగత్యం ఎరగని అని అన్నాడంటే, మీరు కానీ బాగా ఆలోచన చేస్తే దేవుడు బైబిల్లో విగ్రహారాధన చేసే వాళ్ళని ఏమని పిలిచాడు? వ్యభిచారులు అన్నాడు. అన్నాడా లేదా? మన దృష్టిలో వ్యభిచారులు ఎవరు? వాస్తవానికి వ్యభిచారి అనేటువంటి పేరు ఎవరికి వర్తిస్తుందంటే, భర్త కాని వారితో సంయోగం పెట్టుకునే వాళ్ళని వ్యభిచారం అంటారు. బైబిల్ పరంగానే కాదు. వ్యభిచారి అనేటువంటి పదం అర్థం ఏంటంటే, భర్త కాని వారితో
సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకునే వాళ్ళని వ్యభిచారులను పిలుస్తుంది బైబిల్. కానీ ఇదే బైబిల్ వ్యభిచారులను ఏమని పిలుస్తుందో తెలుసా? దేవుడు మనకి భర్త ఉన్నాడని ఉంది. దేవునికి ఉన్నటువంటి మరొక పేరేంటి చెప్పండి? ఇష్. భర్త అయి ఉన్న దేవుడు ఎక్కడ కనబడుతుంది? హోషేయ గ్రంథంలో కనబడుతుంది. అవునా కదా? ఎవరైతే దేవుడిని అసలు సిసలైన దేవుణ్ణి విడిచిపెట్టి అసలు సిసలైన భర్తను విడిచిపెట్టి మరొక దేవుని దగ్గరికి వెళ్తారో, మరొక భర్త దగ్గరికి వెళ్తారో, వారిని దేవుడు ఏమని పిలిచాడు? వ్యభిచారులారా అని పిలిచాడు. అయితే ఈ 1,44,000 మంది వ్యభిచరించని వ్యక్తులు. ఎవరితో వ్యభిచరించలేదు? విగ్రహముతో వ్యభిచరించని వ్యక్తులు. అంటే బాగా అర్థం కావాలంటే ఒక్కసారి 13వ అధ్యాయం తీద్దాం చూడండి. 13వ అధ్యాయం మీకు బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు బాగా క్లియర్గా కళ్ళకు కట్టేట్టుగా చెవులకు ఇంపుగా నీకు అర్థమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తాను చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుటి చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి క్రూర మృగమును భూమియు దానిలో నివసించేవారును నమస్కారము చేయనట్లు అది బలవంతము, అంటే ఆరాధించాలి యాంటీ క్రైస్ట్ని అని బలవంతం చేస్తున్నాడు. ఎవరు? అబద్ధ ప్రవక్త. అలా బలవంతం చేస్తున్నప్పుడు మేము ఆరాధించము, పొరపాటును కూడా వాడికి మేము నమస్కరించము, ఆ ప్రతిమ ఎదుట మేము వంగము అని ఎవరైతే యాంటీ క్రైస్ట్ని, క్రీస్తు విరోధిని ఎదిరించి పారిపోయారో, ఎదిరించి వారి నుంచి దూరం అయిపోయారో, ఆ విగ్రహమునకు పొరపాటున కూడా లొంగకుండా ఎవరైతే నిలబడ్డారో ఆ నిలవబడినటువంటి యూదుల క్రైస్తవ సంఘ సభ్యులం. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఇర్మియా 3వ అధ్యాయంలో కనబడుతుంది ఆ మాట. అవకాశం ఉంటే ఒకసారి అది కూడా చూపించేస్తాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం తీయండి ఒకసారి. టైం అయిపోతుంది, త్వరగా 3వ అధ్యాయం చదవండి ఒకసారి. ఇర్మియా 3 8, 9 వచనాలు ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? అక్కడ నేను చదువుతున్నా. ద్రోహిణి యొగ ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేచు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, డివోర్స్ ఇచ్చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. పరిత్యాగ పత్రిక అనగా డివోర్స్. ఎందుకు ఇచ్చాను అన్నాడు? వ్యభిచారం చేసింది కనుక. ఏంటి ఇశ్రాయేలు సమూహం అంతా వ్యభిచారం చేయడం ఏంటి? కాదు. వ్యభిచారం అంటే అక్కడ ఏంటంటే భర్తని విడిచిపెట్టి, భర్తగా ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, భర్త ఉండగానే, దేవుడు ఉండగానే మరొక దేవుళ్ళ మీద విశ్వాసం ఉంచి వెళ్ళిపోతున్నారు చూడండి. వాళ్ళందరూ దేవుని దృష్టిలో వ్యభిచారులే. మండుచున్న అగ్నిగుండంలో ఎవరు పడిపోతారు? క్రైస్తవులు అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరని ఉత్తినే చెప్పను. ఇలాంటి చూపించమంటే 100 చూపిస్తాను నేను. పూర్తిగా క్రీస్తు యందు విశ్వాసంతో వాళ్ళ జీవితాల్ని కడముట్టించేవారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. అంతేగాని క్రైస్తవుడిని అని అనిపించుకుంటూ ఒక కాలు ఓడ మీదేసి, ఇంకో కాలు ఇంకో ఓడ మీదేసి, ఒకవైపు ఏమో బైబిల్ని పట్టుకొని మరొక వైపున పంచాంగం పట్టుకునే వాళ్ళారా, దేవుని దృష్టిలో పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకున్నా పర్లేదు, మీరు ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారు. ఎందుకంటే ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన మన విధవరాలుగా అయిపోతే ఆయన చేర్చుకున్నాడు, మనల్ని పెళ్లి చేసుకున్నాడండి. కొనుక్కున్నాడు వెలపెట్టి. చూడండి అక్కడ 8, 9. ఇక హేతు చేతనే నామని విడిచిపెట్టి ఆమెకు ప్రత్యేక ప్రతిగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరిని యోధా చూచియు తాను భయపడి వ్యభిచారం చేయొచ్చు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేశాను. ఎవరితో చేసింది? రాళ్లతోనూ. మొద్దులంటే, మొద్దంటే ఏంటి? మొద్దంటే జ్ఞానం లేడని కాదు దాని అర్థం. చెట్టును మొద్దు అంటారు. చెట్టు నరికేసిన తర్వాత ఆ చెట్టు దొంగను కూడా కొన్ని దేవతలు దేవులుగా మార్చి ఆరాధించేవాళ్ళు. అలాంటి వాళ్ళతో వ్యభిచారం అలా చేయగలం? రాళ్ళతోనూ చెట్లతోనే వ్యభిచారం చేయగలమా? వాటికి ఏమైనా రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కానీ ఆర్గన్స్ కానీ ఏమన్నా ఉంటాయా?
మరి మీరు ఎవరితో వ్యభిచారం చేశారంటున్నాడు దేవుడు అక్కడ? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? విగ్రహములు జోలికి పోవారు అందరూ దేవుని దృష్టిలో వ్యభిచారులే. నేను ఎందుకు ఇలాగా గొంతు దించుకొని మీ అందరినీ బాధ పెట్టే విధంగా ఉంటుంది నా బోధ అని తెలుసు కూడా, ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టకుండా, ఎక్కడా కూడా సంకోచించకుండా ఇంత తీవ్రమైనటువంటి వాక్యాన్ని మీ ముందు నేను ప్రయోగించడంలో ఉన్న కారణం ఏంటో తెలుసా? మీరు నరకం వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. మీరు నరక పాత్రులు ఉండటం నాకు ఇష్టం లేదు. క్రైస్తవులుగా పిలువబడేటువంటి అబద్ధ క్రైస్తవులారా, అయితే క్రీస్తుని వెంబడించండి, లేదంటే లోకాచారాన్ని వెంబడించండి. అంతేగాని క్రైస్తవులము అని చెప్పుకుంటూ మంచి చెడు చూస్తూ, జాతకాలు చూస్తూ, రాశి ఫలాలు చూస్తూ, సిద్ధాంతి గారిని పరామర్శించకుండా, ఏది చేయకుండా మొదలు పెడుతూ మీరందరూ వ్యభిచారులు. ఇండైరెక్ట్గా కాదు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు 100% వ్యభిచారులు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇలాగ అడగొచ్చో అడగకూడదో దైవ ప్రేరేపణ కలిగి ఉన్నాను. మేము అలాంటి వ్యభిచారుల గుంపులో లేవండి అన్న వాళ్ళు చేతులు ఎత్తగలరా? కెమెరాకి ఎవరు కనబడరు. మేము అలాంటి వ్యభిచారం చేయట్లేదండి. దేవుణ్ణే భర్తగా ఎంచుకున్నాం కనుక దేవుణ్ణి తప్ప ఇంక ఏ వాటి జోలికి మేము పోవండి. కేవలం విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు మాత్రమే మేము వెళుతున్న వాళ్ళు అని చేతులు ఎత్తగలరు ఎవరన్నా? ఏమండి చేతి అంటే మీరు మరి ఎత్తండి రా, ఎత్తండి ఎత్తండి. ఇంకోసారి ఎత్తండి. ఎవరో ఎత్తినట్టు అనిపించింది. సరిగ్గా ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. అది అమ్మ, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కొట్టేద్దామని అనుకున్నా పర్లేదు, ఇంకోటి చేద్దాం అనుకున్నా పర్లేదు, కానీ మీరు నరకంకి వెళ్ళడమే బాగోదు. ఏదో అనుకుంటున్నారు, దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు, వాక్యం అంటే ఏదో అనుకుంటున్నారు, క్రైస్తవం అంటే ఏదో అనుకుంటున్నారమ్మా. మీరు తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉందని భయం వేయట్లేదా? శ్రమల్లో మిమ్మల్ని దేవుడు వదిలేసి శ్రమల్లో మీరు మారేంత వరకు కూడా చూసే పరిస్థితులు ఎదురవుతాయేమో చూసుకో. ఎందుకు వచ్చింది బతుకు? ఎందుకు వచ్చిన విశ్వాస జీవితం? నా భార్య భయంకరమైన అన్యమతస్తురాలు. మన హైదరాబాద్ ఏదో మీటింగ్ పర్పస్ నుంచి వచ్చేస్తుంటే ఏదో గుడి చూపించి, ఈ గుడిలో నేను చేసిన నీ పాద ప్రదక్షిణాలు, నేను వాట్ ఇట్ మీన్స్, బిందులు తీసుకెళ్ళేదని ఏమంటారు చెప్పావు కదా, 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని ఈ దేవాలయంలో అని గుడి చూపించింది. మళ్ళీ చేస్తావా? చేయొచ్చు కదా. అన్యురాలు ఆవిడ, హార్డ్ కోర్ అన్యురాలు ఆవిడ. మన ఎక్స్పీరియన్స్ 30-40 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నాం. ఎప్పటికీ వదిలిపెట్టలేదు మనం. ఎప్పటికీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో జాతకం లేకుండా, మంచి చెడు చూడకుండా, సిద్ధాంతిని పిలవకుండా, నక్షత్ర బలాల్ని అనుసరించకుండా ఏ పనులు మొదలు పెడుతున్నారమ్మా మీరు? మిమ్మల్ని దేవుడి వ్యభిచారాలను పిలుస్తున్నాడు. ఎవరు ఆ స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి వ్యక్తులు అంటే 13వ అధ్యాయాన్ని బట్టి కానీ మనం చూస్తే, ఏ నిషిద్ధమైన అపవిత్రమైన వస్తువుని పెడతాడని చెప్పిన కదా, పెట్టాం కదా. ప్రాణప్రతిష్ఠ చేస్తాడో, యాంటిక్రైస్ట్ విగ్రహాన్ని దేవుని మందిరంలో పెడతాడు అని చెప్పాను కదా చాలాసార్లు. దానికి తల ఒగ్గని యూదుల వల్ల, వ్యభిచరించినటువంటి విగ్రహములు జోలికి పోనటువంటి అసలు సిసలైన పరిశుద్ధ యూదుల క్రైస్తవ సంఘం. ఎవరన్నా కాదని రుజువుపరచమనండి. ఇంకొక 2 రెఫరెన్స్లు చూపిస్తాను, మళ్ళీ మాట్లాడరు. వెళ్ళను అక్కడికి, టైం వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి రిలీజ్ చేసేస్తాలాగా మన అవతలకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. వద్దొద్దు. వారు
ఆ 1,44,000 క్రీస్తు సంఘమై ఉన్న యూదులు. వాళ్ళు లోబడలేదు, యాంటీ క్రైస్ట్కి భయపడలేదు, అబద్ధ ప్రవక్తకు లోబడలేదు, ఆ వస్తువుకి నమస్కరించలేదు, ఆరాధించలేదు, పారిపోయారు. అస్సలు దాని జోలికి పోం అని నిలవబడినటువంటి వర్జిన్స్, అసలు సిస్సులైన పవిత్ర పరిశుద్ధ సంఘస్థులు. వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? ఇది 100% నమ్మి తీరాలి. ఎందుకంటే వాక్యం ద్వారాగా నేను చెప్పాను, వాక్యం చూపిస్తూ నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ స్త్రీ సాంగత్యమును వ్యభిచరించని కన్య ఎవరంటే ఇజ్రాయేల సమూహం. అది ఇజ్రాయేలీ సమూహం. ఇజ్రాయేల్ని దేవుడు కన్యక అని పిలిచాడు. మీరు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేశారు, మీరు వ్యభిచారులని పిలిచాడు. అందుకే ఈ మాటను పట్టుకుని చాలాసార్లు కరుణాకర్ సుగ్నగర్ లాంటి వారు, లలిత్ కుమార్ గారు లాంటి వారు విగ్రహారాధన చేసేవారిని విగ్రహారాధన వ్యభిచారం అంటాడంట ఆ దేవుడని మన దేవుడిని చాలా తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని కట్టుకున్నటువంటి భార్య నేనుండగా నన్ను విడిచి వేరొక వ్యక్తితో పాపం చేస్తే నేను వ్యభిచారాన్ని పిల్లనా అంటే అంతకంటే దరిద్రమైన పదం ఉపయోగిస్తారు లోకం. నేను ఉపయోగించకూడదు, సేవకుడిగా ఉన్నాను కనుక. పిల్లరమ్మా, నేను ఇలాగ అంటున్నానని కాదు, మీ భర్తలు పిల్లరా అలాంటి తప్పు చేస్తే పిల్లరా? దేవుడు పిలిస్తే తప్పేంటి? అంటే వాళ్ళ వాక్యం తెలియక అలా మాట్లాడారంటే తనకు అర్థం ఉంది. కరుణాకర్ గారైనా ఎవరైనా మన వాక్యం తెలిసి అలా చేస్తున్నాం, అది గొప్ప విషయం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇలాంటి పనికిమాల లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టకపోతే మీరు మహా ఉగ్రతకి లోనైపోతారు, భయంకరమైన శ్రమల్లో విడవబడతారు. ఇందాక కొంతమంది మేము అలాంటి జోలికి వెళ్ళమండి ధైర్యంగా చేతులు ఎత్తారు చూడండి. ఒక 3-4 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎత్తలేకపోయారు ఆ చేతులు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి చేసేటువంటి అలవాట్లలోనే వెళ్ళారు. కానీ 3 సంవత్సరాల్లో వాళ్ళు మార్పు కనబడింది. చాలా సంతోషం వేసింది. పెళ్లి విషయంలో నేను సంఘస్థులను బట్టి చాలా సంతోషించాను. ఏ సంఘ సేవకుడికి లేని ధన్యత నాకు అందించేవారు నాయన అని చెప్పి దేవుని స్తుతించాను. పెళ్లి చేశాను. ఇక్కడ ఈ సంఘానికి సంబంధించిన వ్యక్తులకి చాలాసార్లు పెళ్లిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళు నాతోనే చేయించుకున్నారు. అడిగారు ఏ డేట్ పెట్టమంటారండి అని చెప్పి, గౌరవించారు. కానీ డేట్లు వాళ్ళు సెలెక్ట్ చేసి నాకు చెప్పారు, సెలెక్ట్ చేయండి అని చెప్పి. వాళ్ళు సెలెక్ట్ చేసిన ఏదో ఒక డేట్లో నన్ను చేయమని. కానీ రీసెంట్గా ఒక పెళ్ళి అయింది. మీరు ఎప్పుడంటే అప్పుడే, మీకు మళ్ళీ తేడాపాడలేం లేవు, మీరు ఎప్పుడంటే అప్పుడే. పైగా వాళ్ళ బంధువులందరూ ఇంకా అన్యులుగానే ఉన్నారు. ఇన్ని మాటలు అన్నారంటో, పసుపు ఏదో కొమ్మలేదోనే ఏదో అని నానా రకాలైన మాటలు అన్నారంట. అది మాదిరి మారాలి. వాళ్ళు అలా చేసుకొచ్చిన వాళ్ళే కాదని నన్ను అంటున్నాను అనుకుంటున్నారా? బోల్డెన్ చేసుకొచ్చిన వాళ్ళు సంవత్సరాలు గడిచే కొలిది, వాక్యంలో ఎదిగో కొలిది ఎంతో కొంత మార్పు అనేది కనబడాలి కదా, ఎంతో కొంత మార్పు. లూది గారి విషయంలో కూడా నేను మొన్న ప్రసన్న గారి చెప్తే నేను విన్నాను. ఏదో వారం గురించి వాళ్ళకైనా వాళ్ళ తమ్ముడి గారికి ఏదైనా అలాంటి పట్టించుకో మేము, ఆవిడ ఎన్ని చేసుకొచ్చింది అలాంటి. తాతయ్య గారు ఉండగానే అలాంటి ఆచార వ్యవహారాల్లో ఎంతగా కొనసాగిన వ్యక్తి ఆవిడ. లేక ఇల్లు కట్టుకుంది మహాతల్లి. మీరు ఎప్పుడంటే అప్పుడే అండి. ఎందుకంటే వెనకట వాళ్ళు ఎవరో కూడా రక్షణ పొందుకోలేదు కనుక అభ్యంతరాలు ఉంటాయేమో, మిమ్మల్ని తిట్టుకుంటారేమో, ఏదన్నా జరగకూడదు ఏదన్నా జరిగితే ఇబ్బంది పడతారేమో అండి అంటే, లేదు బాబు మీరు ఎప్పుడంటే అప్పుడే. మేస్త్రి గారు ఇల్లు కట్టేటువంటి మేస్త్రి అన్నాడంట, మీకు ఉండవండి మాకు ఉంటాయి, మేము కొబ్బరికాయ కొట్టకపోతే మా పిల్లలకు తగులుతాయి, కొడితే ఇల్లు కట్టక్కర్లేదు అంది ఆవిడ. దాన్ని మార్పు అంటారు, దాన్ని మారు మనసు అంటారు. మన దీపావళికి ఆవిడ పొద్దున్న వచ్చి గారెలు వేసుకుని వచ్చి తెచ్చింది. నేను అటువంటి తినను, కానీ ఆవిడ బాధ పెట్టడం ఎందుకని చెప్పి తినడం ఇష్టం లేకపోయినా ఒకటి తినడం మొదలు పెట్టాను. మొత్తం బాక్స్ ఖాళీ చేసేసాను.
ఆవిడిచ్చేమని తెలుసా? బాబు, ఈరోజు దీపావళి అని చేశాను అనుకున్నావు కనుక మళ్ళీ దీపావళిని చేయలేదు, నాకు అనిపించేసాను అంది. అంటే సేవకుడు ఏ లెవెల్లో ఉన్నాడో ఆవిడ తెలుసు. తింటాను, అదేముంది, దీపావళి అన్నది తింటాను, సంక్రాంతి అన్నది తింటాను, ఉగాది అన్నది తింటాను, ఎప్పుడు పెట్టినా తింటాను, మీరు ఇంట్లో వండింది అది ఏదన్నా తింటాను. వాళ్ళు కూడా, హిందువులు కూడా వాళ్ళ ఫోటో దగ్గర దేవుడి దగ్గర పెట్టింది మనకేం తినమని ఏం పెట్టరండి. దాన్నే బోల్డ్ వేలు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటారు. వాళ్ళు మనకు పెడతారా? ఈ జర్నలిస్టులకి మతి లేక, తెలియకని ఏదైనా తిందాం, ఏదైనా ఏ పండక్కనే పిలిచారా చక్కగా ఆనందించండి, అంతేగాని వాళ్ళతో పాలు పంచుకోకూడనటువంటివి కొన్ని ఉన్నాయి, వాటిలో వద్దు. దీపావళి చేసుకోవచ్చండి పాస్టర్ గారు లెక్కన, మనం చెప్పుంటే వెలిగించేద్దాం కదండి మతాబీలు అన్నట్టు చూస్తున్నారు ఇక్కడ. నా పర్మిషన్ లేకుండా ఎంతమంది కాల్చారో నాకు తెలుసు. చేసుకోండి, మీకు డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి కాలుతున్నారు. దేవుడు ఇచ్చిన డబ్బును అలా కాల్ చేస్తున్నాం, పోన్రే రేపు రోజున అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, యూదుల్లో నుంచి, ఇజ్రాయేల్ జనాంగంలో మొట్టమొదటి క్రైస్తవ ప్రథమ సంఘం అది. ఏ విషయంలో వాళ్ళు వ్యభిచరించలేదంటే, యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త తీసుకుని వచ్చినటువంటి ఆరాధనలో వాళ్ళు పాలు పంచుకోకుండా ప్రాణాలు తెగించి బయటపోయారు. చంపేయమంటాడు కదా తర్వాత వచనంలో, ఏ ముద్ర వేయించుకోలేని వారందరినీ కూడా చంపండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేస్తాడు. అయినా సరే వెళ్ళిపోయారు వాళ్ళు. 666 ముద్ర వేయించుకోకుండా, ప్రతికి నమస్కరించకుండా, యాంటీ క్రైస్ట్కి సాగిల పడకుండా. యెరూషలేము 3వ దేవాలయం కూడా త్వరలో రాబోతుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లియర్గా కట్టేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. యాజకుల బృందం అంతా రెడీగా ఉంది. ఆ మందిర ప్రతిష్ఠ రోజు, ప్రతిష్టకు ముందు, తర్వాత కూడా తంతివాద్యములతో, కీర్తనలతో వాడబడేటువంటి బృందం కూడా రిహార్సల్స్ అనేటువంటిది మొదలుపెట్టింది. అక్కడ వస్తుంది బయటికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం జస్ట్ పిక్ అండ్ పేస్ట్ అంతే. ఎక్కడ ఇదంతా కూడా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే అది చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అవసరం లేదేమో. ఈ బలి గురించి మాట్లాడినప్పుడు అక్కడికి సంబంధించిన మీడియా నుంచి నాకు కాల్ వచ్చింది, వద్దు అది మాట్లాడండి. కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. కాబట్టి వీళ్ళు ఎవరన్నమాట? యూదుల్లో క్రైస్తవ సంఘం, తొలి క్రైస్తవ సంఘం. వీరు వ్యభిచరించని, స్త్రీ సాంగత్యముని ఎరగని. స్త్రీ అంటే అక్కడ దేవుని దృష్టిలో విగ్రహం, అలంకారాలతో, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉపయోగించాడు బైబిల్లో చాలా వరకు. కాబట్టి పెళ్ళికి దానికి లింక్ చేసేసి కొన్ని క్రైస్తవ డినామినేషన్లు అలాగ వాళ్ళకి వర్తింపజేసుకుంటూ, వాళ్ళకి ఆమోదించుకుంటూ, వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుని మాట్లాడుతుంటారు. వచ్చిన కాదు. పెళ్లి చేసుకోకుండా నిష్టగా పరిశుద్ధంగా నిలవబడితే నీకు ఇచ్చేటువంటి బహుమానాలు నీకు ఇస్తాడు, అదే 100%, అందులో సందేహం లేదు. అలాగే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జన్మలు ఉన్నాయి, పుట్టుకలు ఉన్నాయి, వారికి అంతకంటే గొప్ప స్థానం దేవుడు ఇస్తాడు. నా కూతుర్లు అన్నాడు దేవుడైనా, నా కుమారులు అన్నాడు దేవుడు. వాళ్ళు ఆ స్థానాలు ఇంకా నీకు నాకు కూడా రావు, అది ప్రత్యేకమైన ఏర్పాటు. అంతేగాని ఇలా ఉంటేనే అన్నట్టుగా కొంతమంది అలా కాదు. అదే విధంగా కూడా తీసుకోవడానికి వీళ్ళు. మా అమ్మగారు కూడా ప్రశ్న అడిగారు నాకు 2022వ సంవత్సరంలో, పెళ్లి చేసుకున్న వారా వీళ్ళు అన్నట్టుగా. కాదమ్మా, అది కాదు. సరే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు.